హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలుగడ్డ పావు కిలో తీసుకున్నానండి, ఇలా చిక్కు తీసి ఇలా తీసుకున్నాను. క్యారెట్ పావు కిలో, టమాటా ఒక పావు కిలో, ఆనియన్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను, కొంచెం తీసుకున్నాను, సగం మిరపకాయ అనమాట, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, వేయించుకున్నాను. ఇవి మీల్ మేకర్ ఒక పావు కిలో మీల్ మేకర్ తీసుకున్నాను, ఆనియన్ 1.5 ఆనియన్ వేయించుకున్నాను. ఇలా బ్రెడ్ ఒక 5 రైస్లు, కాజు ఒక 4-5 ఒక 15 వరకు అలా వేయించుకున్నాను. మసాలా దినుసులు ఇవన్నీ హోల్ గరం మసాలా తీసుకున్నాను, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, పెరుగు ఒక కప్పు, నిమ్మరసం ఒక 3 తీసుకున్నాను పెద్ద పెద్దవి. ఇప్పుడు తయారు చేసి విధానం గిన్నె పెట్టుకోవాలి. పక్కన బియ్యం ఉడకడానికి వేసరి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న ఆయిల్లోనే ఈ ఆయిలే పోస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. వేయించుకున్నాను ఇవి బ్రెడ్ ఆనియన్ అవన్నీ వేయించుకున్నాను కదండి, అది ఆయిల్ వేయించుకున్న ఆయిల్ పోసుకున్నాను. ఇక్కడ వాటర్ పెట్టుకున్నానండి. వాటర్లో పుదీనా కొత్తిమీర హోల్ గరం మసాలా సాల్ట్ 2 స్పూన్లు నూనె పోసుకున్నాను, ఒక పావు నూనె పోసుకున్నాను, అంతే. ఇది వేసరి రావాలి. స్లోలో పెట్టుకున్నాను మీడియంలో. ఇప్పుడు ఇది ఆయిల్ ఎక్కుతున్నది, కొంచెం సాజీ వేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నెయ్యి లాస్ట్ వేస్తానండి. ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను కూడా తీసుకున్నానండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఇది వేగుతుంది ఆనియన్. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా వేసేసుకుంటున్నాను, ఆలుగడ్డ క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఉడకాలి కదండి, కొంచెం ఆయిల్లో ఉడకబెడతాను అనమాట. ఓకే అండి. వేగుతున్నాయి. దీంట్లో కొంచెము పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక కేజీ రైస్కి చేస్తున్నానండి నేను. కేజీ రైస్కి ఇంత పెద్ద బొగన అనుకోవచ్చు, కొంచెం ఫుల్గా ఉంటే వెల్లడిగా ఉంటే మంచిగా ఉడుకుతుందని నేను ఇంత పెద్ద బొగన పెట్టుకున్నానండి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నానండి, అన్నీ కలిపి. కసూరి మేతి కూడా తీసుకున్నానండి, కసూరి మేతి కూడా చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఆకినట్టు ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. టమాటా కొంచెం మగ్గాలండి, మగ్గినాక అన్నీ వేసేస్తాను. ఓకే అండి. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, నిండుగా వేసుకుంటున్నాను పసుపు. సాల్ట్ వచ్చేసి వాటర్లో ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి, దీంట్లో వచ్చేసి ఒక 3 స్పూన్లు నిండుగా వేసుకుంటాను. కొంచెం సాల్ట్ తక్కువనే తింటాం మేము, సో అందుకనే సాల్ట్ 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాన్నర 2 చెంచాలు వేసుకోవాలి, ఎందుకంటే వెజ్ కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. 2 చెంచాలు వేసుకుంటున్నాను. కలుపుకోవాలి బాగా. ఇక్కడ వేసారి వచ్చిందండి బాగా. ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాను నేను, ఆల్రెడీ బాస్మతి బియ్యము 1 కిలో నానబెట్టుకున్నాను, వేసేసుకుంటాను ఎసర్లో. ఇంకా మళ్ళీ పని చేయాలి. ఇప్పుడు ఎసర్లో రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ అంతా వేసుకుంటుంది, ఒకసారి కలుపుకోవాలి కిందికి మీదకి. ఇది కూడా మగ్గింది. ఇప్పుడు స్లోలో పెట్టుకుంటున్నాను, సిమ్లో పెట్టుకున్నాను మంట. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుంటున్నాను, పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను. చెంచాల కారం కూడా, గొట్టి కారం కూడా వేస్తున్నానండి, రెడ్ చిల్లీ పేస్ట్, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా మెత్తగా ఊరిందండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కలుపుకొని నిమ్మరసము పెరుగు తీసుకుంటానండి. ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి, ఇది వేసేస్తున్నాను. ఇంట్లో నిమ్మరసం కూడా పోసుకుంటున్నానండి, కొంచెం అంత పైన ఉంచుకుంటాను. సేమ్ బిర్యానీ స్టైల్లో చేస్తున్నానండి నేను, కాకపోతే అది నాన్ వెజ్, ఇది వెజ్ అన్నమాట. కొన్ని ఇప్పుడు వేసుకుంటున్నానండి సగము. మీల్ మేకరు, బ్రెడ్, ఆనియన్, వేయించిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నాను, ఇంకొంచెం వేసుకుంటున్నాను కింద. ఇప్పుడు ఇక్కడ రైస్ ఉడుకుందండి, ఇది ఒక 50% ఉడికినాక సగం వేస్తాను, మళ్ళీ 80% ఉడికినాక మళ్ళీ ఇస్తాను. ఇది కొంచెం ఉడకాలి, 50% ఉడకలేదు. ఓకే అండి. ఇది ఉడికింది, రైస్ ఒక 50% ఉడికింది, ఇది కూడా కొంచెం మగ్గింది. సరే, ఇప్పుడు దీంట్లో లెవెల్ చేసేసి నేను అది వేసేస్తాను, రైస్ వేస్తాను. 50% అంటే ఇలాంటి. ఇప్పుడు కొంచెం పుదీనా,
కొత్తిమీర, ఈ ఆనియన్ ఇవన్నీ వేసుకుంటానండి. ఒక లేయర్ వేసేసాను, మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాను. ఓకేనండి, ఇక లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టాలన్నమాట. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఇప్పుడు దమ్ పెడుతున్నాను. అన్నీ వేసుకోవాలి. ఆనియన్, ఇక్కడ పెంక పెట్టుకున్నానండి వేడి కావడానికి పక్కన. ఇప్పుడు దమ్ పెట్టేసాను, అయిపోయింది. నెయ్యి కూడా వేసేసుకొని పైన. ఓకే అండి, 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను పైనుంచి. గంజి ఉంటుంది కదండి, అది ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇటు పక్కకి షిఫ్ట్ చేస్తున్నాను అంటే పెంక పెట్టాను కదా, అంటే మాడకుండా దీని మీద షిఫ్ట్ చేసేస్తాను. షిఫ్ట్ చేసేసి కొంచెం బరువు పెడతాను. దీని మీద బరువు పెడుతున్నానండి. ఓకేనండి, వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి.